కస్టడీ విచారణలో ఉన్న సిరాజ్ సమీర్ కీలక విషయాలను వెల్లడించినట్టుగా తెలుస్తోంది. ఉగ్రకుట్ర కోణం కేసులో దర్యాప్తును ముమ్మరం చేసిన ఎన్ఐఏ వారిద్దరి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టింది. సిరాజ్ సమీర్లను 5 రోజుల కస్టడీకి తీసుకుని విచారించిన దర్యాప్తు బృందాలు అనేక విషయాలను వారి నుంచి రాబట్టినట్లుగా సమాచారం. సిరాజ్ స్లీపర్ సెల్స్ తయారు చేసినట్లుగా ఎన్ఐఏ ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. ఇక స్లీపర్ సెల్స్ తో సిరాజ్ అనేక సార్లు ప్రత్యేకంగా సమావేశాలను నిర్వహించినట్లుగా బయటపెట్టింది. ఇక ఉగ్రకుట్రలో భాగస్వామ్యులైన సిరాజ్ సమీర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఉగ్రకుట్ర కోణం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే సిరాజ్ అదేవిధంగా సమీర్లు ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినటువంటి పోలీసులు వారిని 5 రోజుల పాటు కస్టడీలో తీసుకొని కీలక విషయాలు కూడా రాబట్టారు. ప్రధానంగా సిరాజ్ అనేటువంటి వ్యక్తి గత కొంతకాలంగా ఉగ్ర కార్యకలాపాలకు ఆకర్షితులు కావడం, సోషల్ మీడియాలో మ్యాజిక్ లాంతర్ అనేటువంటి ఒక గ్రూప్ని ఏర్పాటు చేసి ఒక ఖాతాని అకౌంట్ని ఓపెన్ చేసి దానితో స్నాప్చాట్స్ ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు ఆకర్షితులైన వారందరినీ కూడా అందులో జాయిన్ చేయించుకొని వారితో స్లీపర్ సెల్స్ పనులు చేపిస్తున్నట్లు కూడా ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు వెల్లడించడం జరిగింది. మొత్తం దేశవ్యాప్తంగా కొంతమంది స్లీపర్ సెల్స్ని తయారు చేశారు. వారందరూ కూడా ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తూ వచ్చారు. వీరు ప్రతిసారి కూడా కొన్ని ప్లేసెస్ని ఎంచుకొని దాదాపు 5 నగరాలు 5 ప్రధాన పట్టణాలని ఎంచుకున్నారు. ముంబై, బెంగళూరు, అదేవిధంగా ఢిల్లీతో పాటు మరోవైపు హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విజయనగరం, ఈ 5 ప్రధాన పట్టణాల్లో పెద్ద ఎత్తున బ్లాస్ట్లకు వీరందరూ కూడా శ్రీకారం చుట్టారు. స్నాప్చాట్ ద్వారా మనం చూడొచ్చు ఉత్తరప్రదేశ్ చెందినటువంటి కాదర్ అనేటువంటి వ్యక్తితో పాటు మరోవైపు ఫర్హాన్ అనేటువంటి వరంగల్ చెందిన ఫర్హాన్ వ్యక్తితో పాటు మహారాష్ట్ర, కర్ణాటక చెందినటువంటి మొత్తం 12 మందితో ఒక గ్రూప్గా ఏర్పాటు చేసుకొని మతకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో వీరు ప్రతిసారి కూడా సమావేశాలు కావడం జరిగిందంటూ కూడా ఇప్పటికే జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు మాత్రము కీలక ఆధారాలు సేకరించారు. ప్రస్తుతం సిరాజు కొన్ని స్లీపర్ సెల్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలామంది స్లీపర్ సెల్స్ని యాక్టివ్గా చేసుకోవడం జరిగింది. వారందరితో ప్రతిరోజు టచ్లో ఉన్నారు. స్నాప్చాట్ ద్వారా వారందరితో ప్రతి నిమిత్తం కూడా మీటింగ్లు ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి ప్లేసెస్లో కొన్ని ప్లేసెస్ని కూడా వీరు ఎంచుకున్నారు. ఎలా బాంబులు తయారు చేయాలి, ఎలా బాంబును అమర్చాలి, ఎక్కడెక్కడ బ్లాస్ట్ చేయాలి, ఏ ప్లేసెస్ని వారు గుర్తించాలి, ఈ అన్ని అంశాలపై కూడా ఎప్పటికప్పుడు వారితో సిరాజ్ టచ్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వీరితో పాటు హైదరాబాద్ బోయగూడకు చెందినటువంటి సమీర్ కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. అతను ఒక లిఫ్ట్ ఆపరేటర్గా పనిచేస్తూ ఈ యొక్క ఉగ్రవాద కార్యకలాపాలకు ఆకర్షితులై సిరాజ్తో కలిసి పనిచేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. వీరందరూ ముంబైలో ఒక మతపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదేవిధంగా అహీమ్ అనేటువంటి ఒక సంస్థ ద్వారా వీరు సౌదీ హ్యాండ్లర్లు ఇచ్చేటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తున్నట్లు కూడా ఇప్పటికే జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు ఈ కేసులో నలుగురిని గుర్తించారు. అందులో 2ని అరెస్ట్ చేశారు. మరొక 2 కోసం ఖాదర్తో పాటు ఫర్హాన్ అనేటువంటి వరంగల్ చెందిన ఫర్హాన్ కోసము 4 ప్రత్యేక బృందాలుగా పోలీసులు అయితే గాలిస్తున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు మాత్రం ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ యొక్క ఉగ్రకుట్ర కోణం కేసును పూర్తిగా భగ్నం చేయడం జరిగింది. జమ్మూ కాశ్మీర్లో చాలా మందిని అరెస్ట్ చేశారు. మరోవైపు హర్యానాలో జ్యోతి మల్హోత్రా యూట్యూబర్, పాకిస్తాన్ స్పైగా పనిచేస్తున్నటువంటి జ్యోతి మల్హోత్రాని అరెస్ట్ చేశారు. కాబట్టి ఈ కేసులో ఇంకా ఫర్దర్గా చాలా మంది స్లీపర్ సెల్స్ ఉన్నారు. ఇప్పటికే స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయినట్లు కూడా నిఘా వర్గాలు హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఎందుకంటే పహల్గామా ఉగ్రదాడి తర్వాత దేశం మొత్తం కూడా పూర్తిగా అల్లకల్లోలం సృష్టించాలి అనేది అటు సౌదీ హ్యాండ్లర్లు, పాకిస్తాన్ సంబంధించిన ఉగ్రవాదులు చేస్తున్నటువంటి చర్యలో భాగంగానే స్లీపర్ సెల్స్ని యాక్టివ్ చేసి వారందరినీ కూడా ఉసిగొల్పే ప్రయత్నం చేసింది. వాటన్నిటి కూడా జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులతో పాటు రాష్ట్రాలకు చెందినటువంటి కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు ఎక్కడికక్కడ వారి కుట్రని భగ్నం చేస్తూనే వచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో దాదాపు 7 ఏళ్ల పాటు అడ్డాగా ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ 2 సమీర్తో పాటు సిరాజ్ని కూడా అరెస్ట్ చేశారు. కాబట్టి వారి నుంచి ఇంకా కీలక అంశాలు కూడా రాబడుతున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్తో పాటు హైదరాబాద్ చెందినటువంటి పలువురు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. అహీమ్ అనే సంస్థను ఏర్పాటు చేసి మ్యాజిక్ లాంతర్ అనేటువంటి ఒక సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో ఖాతాను ఏర్పాటు చేసుకొని మొత్తం దేశం వ్యాప్తంగా 5 ప్రధాన పట్టణాల్లో బ్లాస్ట్లకు వీరందరూ కూడా శ్రీకారం చుట్టారు. ఇక మిగిలినటువంటి వారు ఎక్కడున్నారు, వారు ఏ కార్యక్రమాలు చేస్తున్నారు, వారు ఎవరు అన్న కోణంలో మాత్రం జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు మాత్రం చాలా లోతుగా దర్యాప్తు అయితే కొనసాగిస్తుంది. మధు, రైట్, థ్యాంక్ యూ సునీల్.